కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పత్తి రైతులకు ఎక్కట్లు తప్పడం లేదు. ఆధార్ సర్వర్ సమస్యలు తలెత్తడంతో ఈ నెల 10 నుంచి జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల ఆధార్ అథెంటిఫికేషన్లో ఏర్పడిన అంతరాయం కారణంగా కొనుగోలు నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. అయితే మళ్ళీ ఎప్పటి నుంచి పునరుద్ధరిస్తారనే దానిపై ఇప్పటి వరకు స్పష్టతనివ్వలేదు. ఆధార్ సర్వర్ పునరుద్ధరణ తర్వాతే కొనుగోలు చేపట్టే అవకాశం ఉంది. ఇక సీసీఐ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 17 లక్షల క్వింటాల పత్తి కొనుగోలు చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో 3.5 లక్షలకు పైగా ఎకరాల్లో పత్తి పంట సాగైంది. జిల్లాలో పత్తి కొనుగోలు కోసం జిన్నింగ్ మిల్లులు 18 సీసీఐ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పత్తిని విక్రయించేందుకు రైతులు సీసీఐ కేంద్రాల వద్ద బారులు తీరారు. వాహనాల అద్దెకు మాట్లాడుకుని వచ్చారు. తీరా ఈ నెల 10 నుంచి ఆధార్ సర్వర్ అంతరాయం ఏర్పడింది. తేమ శాతం నాణ్యత ఉంటే మద్దతు ధర 7,521గా చెల్లించాలని ఉంది. అయితే ప్రైవేట్ వ్యాపారులు నాణ్యత పేరు చెప్పి 6,500 కూడా చెల్లించడం లేదు. దీంతో రైతులు 3-4 రోజులుగా జిల్లాలో సీసీఐ కొనుగోలు కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇందులో చాలామందికి సొంత వాహనాలు లేవు. ప్రైవేట్ వాహనాలను రోజుకు 1000 అంతకంటే ఎక్కువ అద్దె చెల్లిస్తున్నారు. ప్రస్తుతం కొనుగోలు మాత్రం జరగడం లేదు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే మాకు ఏమవుతుందంటే 15 రోజులే పెట్టేసరికి 15కి 100 క్వింటాలు పెట్టేసరికి ఏమవుతుందంటే మాకు బండ్లు తీసుకుంటలేదు. 1500 కాగానే మాది టార్గెట్ అయిపోయింది. మేము కొంటలేమని చెప్పేసి ఆఫ్ చేస్తాం, బంద్ పెడతాం. ఇక మనం మళ్ళీ బండ్లు బంద్ పైన మనం ఉంటాం, అట్లనే ఉంటాను. అయినా మళ్ళీ సర్వర్ బంద్ ఉన్నది. మనం ఎన్ని రోజులు ఉండాలి? కిరాయిలు తీసుకుంటారు. ఎట్లా చేయాలని చెప్పేసి మేము సార్ దగ్గరికి చెప్పుకోవటానికి న్యాయం కావాలి. రోజులు అవుతుంది సార్, 4 రోజులు అవుతుంది. శుక్రవారం నాడు అంటే ఇక్కడ ఆసిఫాబాద్లో ప్రతి జిన్నింగ్కు లిమిట్ అనేది ఇచ్చిండ్రు. ఒక జిన్నింగ్కు 1000 క్వింటాలు, ఒక జిన్నింగ్కు 1500 క్వింటాలు అని లిమిట్ ఇచ్చిన వాళ్ళే ఆ రోజు నా బండి ఖాళీ కాలేదు. మళ్ళీ తెల్లారి సెకండ్ సాటర్డే ఆ రోజు హాలిడే ఇచ్చిండ్రు. మళ్ళీ సండే హాలిడే అయింది. నిన్న పొద్దున సోమవారం నాడు పొద్దున 10 బండ్లు తీసుకున్నారు. 10 బండ్లు తీసుకున్నారు. లైన్లో అయిపోయినాయని బంద్ పెట్టినారు. బండి అన్ని ప్రతి జిన్నింగ్లో బండ్లు అన్నీ అట్లా నిలిచిపోయినాయి. ఇవాళ మంగళవారం ఇవాళ కూడా సేమ్ అదే రిపీట్ అయింది. అందుకే కలెక్టరేట్ దగ్గరికి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పత్తి మార్కెట్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీసీఐ కొనుగోలు చేయటం లేదని తెలియడంతో 3 రోజుల నుంచి ఆందోళనలో పడ్డారు. వేల రూపాయల వాహనాలకు అద్దెలు చెల్లించి తీసుకువచ్చిన పత్తికి రేటు రాకపోయేసరికి మోసపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయట మోసం పోతామని సీసీఐకి వచ్చామని, కానీ ఇక్కడ ధరలు కూడా తమకు గిట్టుబాటు రావడం లేదని తీవ్ర నిరాశకు గురవుతున్నారు. మార్కెట్ పాలకవర్గం ఉన్నా తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అధికారులు సైతం తామేం చేయలేమని, రైతులు ఆధార్ కార్డ్ సర్వర్ ప్రాబ్లం ఉందని, నెట్వర్క్ పనిచేయకపోవడం వలన సమస్యలు ఏర్పడుతున్నాయని అంటున్నారు. నా పేరు ప్రదీప్, మాది ఇద్దిలాపూర్, పాలశ్రామపురం మండలి. పత్తి మార్కెట్ జమ్మికుంట పత్తి మార్కెట్కు పత్తిని అమ్మడానికి తీసుకొచ్చినాం. కానీ ఈరోజు చాలా అన్యాయం జరిగింది రైతులకు. ఇక 6000 రేట్ అనేసరికి రైతు ఇళ్ళ పైలు వచ్చే విధంగానే ఉంది. కానీ రైతులకు ఏమాత్రం లాభదాయకంగా లేదు. మేము ఇంత నాణ్యంగా తీసుకొచ్చినా కూడా పత్తిలో తేమ శాతం ఉంది లేదా ఏదో కారణాలు, వివిధ కారణాలు అని చెప్పేసి రైతులకు చాలా అన్యాయం చేస్తారు. ఇది మాత్రం ప్రభుత్వం చర్య తీసుకోకపోతే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కూలి రేట్లు పెరిగినాయి, చాలా అన్యాయం జరుగుతుంది. ఈ విధంగా రేట్లుంటే రాబోయే కాలంలో వ్యవసాయం అనేది చాలా అంతరించిపోయే విధంగానే ఉంది. కానీ విలువలకు వచ్చే విధంగా లేదు. ఇక్కడ మార్కెట్ కట్టే రేటు పడుతుంది. ఇది కట్టే 6300 అడిగారంటే ఇక నేను చెప్తాను. ఊళ్ళో బ్రోకర్స్ అయితే 6500 అడిగింది దాన్ని. ఇంకే 10 రూపాయలు దొరికితే అని ఇంత దూరం వచ్చింది. ఎంత పడ్డది రేటు? 6300. ఏమనుకున్నాను అనుకున్నాడు ఏమన్నది, పత్తి ఇత్తే లాసే కదా, ఇంటికి తీసుకోకూడదు. దాన్ని ఏమి ఇత్తే లాసే కదా. ఇంటికాడ సెట్లే 6500 కొంటానంటే నేను ఇయ్యలే. ఆశకే కదా మార్కెట్కి వస్తే రేట్ వస్తుందని ఆశకే ఇంత దూరం వచ్చినాం మనం. అది రాలే. వాళ్ళు నువ్వు వాడు అని బదిలాడి ఇచ్చినట్టు అయితే అలా
అంటే మరి ఇప్పుడు ఇక పట్టించుకున్నాక ఈ రేటు గిట్ట వాళ్ళు పట్టించుకున్నాక రేటు గిట్ట సరే 150 తేడా అంటే అది వేరు లెక్క. కానీ ఇప్పుడు